రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ గ్రామాల నుంచి భారీగా చర్చలు జరిగాయి. పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేతుల మీదుగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి స్వచ్ఛందంగా రావడం జరుగుతుందని, ఇదే పార్టీకి చాలా శుభపరిణామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్యారంటీని అమలు చేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, వచ్చే రోజుల్లో కూడా రైతు రుణమాఫీ కూడా చేస్తారని నమ్మకంతో ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మి రంజిత్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా తెలుపుతున్నారని ఆయన తెలిపారు. వచ్చే 13వ తేదీన ప్రతి వ్యక్తి బయటకు రావాలని, వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంతకంటే మంచి హామీ అమలు చేసిండ్రా అని అడిగాడు. బీజేపీ వాళ్ళు ఏమంటారో తెలుసా మీకు? మేము మళ్ళీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఉచిత కరెంట్ అంట, ఫ్రీ బస్సు తీసేస్తారంట, ఈ పెన్షన్ అత్త లేదు కోడలు లేదు, అవన్నీ మేము కాంతాలై మనం సంక్షేమాలందు దేశం ముందుకు పోవాలంట. దేశం పేరుగా ఉన్న దేశం ముందుకెళ్ళబోతుంది. మీ కడుపే నిండలే, కడుపు ఆకలి మీద ఉన్నప్పుడు దేశం ముందుకు పోతుందా? ఇన్ని సంవత్సరాలు అయింది కొడకాలను మమ్మల్ని మంచిగా ముందు తర్వాత దేశం సంగతి చూడని మీరు అడగరా? మీరు బీజేపీ నాయకులను అడగండి, ఇట్లాంటి సంక్షేమం ఎక్కడ ఉందా అని అడగండి. నా బిడ్డకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, నా కొడుకుకు 2 కోట్ల ఉద్యోగాలు నా కొడుకుకు వస్తారనుకున్నాం. 10 సంవత్సరాల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది 7 లక్షలు. 7 లక్షల ఉద్యోగాలు ఇస్తే మన ఆకలి తీరుతుందా? మనకు నిజంగా 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఒక తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల ఉద్యోగాలు వచ్చేది. 7 లక్షల ఉద్యోగాలు అంటే ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేది. అబద్ధాలు చెప్తున్న వాళ్ళు మీ అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నారు. 15 లక్షలు కాదు కదా, 1 లక్ష, ఒక 15,000, 1500, 15 రూపాయలే. అది బీజేపీ వాళ్ళు. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వకపోయేది, మీకు 15 లక్షలు వేస్తాను ఇవ్వకపోయేది. రైతుని మేము చూసుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం అని చెప్పి రైతుకు వ్యవసాయ చట్టాలు తెచ్చింది, భయపడింది, రైతులపై రోడ్ల జోలి చేసింది, చట్టాలు మన దగ్గర తీసుకుంటుంది. అది బీజేపీ వాళ్ళు, ఇది కాంగ్రెస్ పార్టీ. అందుకే మీరు మే 13 రోజు బయటికి రండి. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మనమందరం హస్తం గుర్తు ఓటు వేసుకోవాలి, మన బతుకులు మనం బతుకోవాలి, మన సంక్షేమాన్ని పెద్ద పెంకేసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇక నా మీద పోటీ చేసే విశ్వేశ్వర రెడ్డి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, టూరిస్ట్ గా తిరుగుతా ఉన్నాడు, ప్రతి గ్రామం పైన అంటాడు. ఎవరో తిప్పడకొండ బట్టి పోయి వచ్చినట్టు, ఏంటంటే పోయినా వచ్చినా అన్నట్టు. ఎవరైతే ఒక ఊరికి పోతే ఊర్లో ఏ బాధలు ఉన్నాయా, నీకేం కావాలి, విద్యాపరంగా వైద్యపరంగా పని అడగాలి. పోడు వచ్చుడు పోయినట్ట వాళ్ళ మధ్యలో 4 పేర్లు చెప్పాలి. ఎన్ని గ్రామాలు తిరుగుతున్నా అని చెప్పేది విశ్వేశ్వర రెడ్డి ప్రతి గ్రామంలో ఒక్కనైనా గుర్తుపడతాడా? వాళ్ళ వేదిక మీద ఉన్న ఇంతమంది నాయకుల పేర్లు చెప్పిన పేర్లు గుర్తుపట్టు, నలుగురిని యాద పెట్టుకో. ఆయన కోసం కష్టపడి కాంగ్రెస్ నాయకులు కూడా ఒక్కరు గుర్తుపట్టారు. ఈ ఇట్లా జనార్దన్ రెడ్డి అన్నా, ఉదయ్ కుమార్ రెడ్డి అన్నా వీళ్ళు జోరుగా అప్పుడు కాంగ్రెస్ ఆయనకి సపోర్ట్ చేశారు, దాని మీద గెలిపించడానికి ప్రయత్నం చేశారు. సరే ఓడిపోయిండు. వీళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తే అన్నా మీ కోవిడ్ టైంలో ఒక బెడ్ ఇయ్యంటే వీళ్ళకి ఫోన్ చేస్తాడట. వీళ్ళకి ఏమనిపిస్తుంది, నేను నీకోసం పని ఎందుకు చేయాలి, అడిగింది కోవిడ్ టైంలో ఒక బెడ్ అడిగినాం. నేను కోవిడ్ టైంలో ప్రతి ఇల్లు తిరిగినా, ప్రతి గ్రామం తిరిగినా, ప్రతి గ్రామ పంచాయతీ ఒక టీవీ పెట్టించిన. ఎందుకు పెట్టించిన? బిడ్డలకు కష్టం కావు, పడిపోయే పిల్లలకు కావాలని చెప్పి. ఆయన ఉల్టా నేను అడుగుతా, ఎట్లుంది స్పందన? మీరు అడిగే ముందే స్పందన చూసి రావడం చాలా చాలా సంతోషం. ఈరోజు శంకర్పల్లిలో పర్వేద నుండి, ప్రొద్దుటూరు నుండి, మిర్జాగూడ నుండి, కొత్తపల్లి నుండి, శంకర్పల్లి ప్రాపర్ నుండి, షేర్గూడ నుండి,
అలంకాన్గూడెం నుండి, ప్రతి గ్రామం రావులపల్లి నుండి, ఇన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కుటుంబంలో జాయిన్ అవుతాం మేము స్వచ్ఛందంగా అని చెప్పి చాలా మంది వివిధ పార్టీల నుండి మా పార్టీలో జాయిన్ అయ్యడం అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. వాళ్ళని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఏదో ఆ గ్యారంటీ అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ప్రతి గ్యారంటీ అమలు చేస్తున్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు, హస్తం గుర్తు వైపు చూస్తున్నారు. మనం కూడా అందరం కలిసికట్టుగా పోతే రాబోయే రోజుల్లో మన సంక్షేమానికి పెద్దపీట వేసే కాంగ్రెస్ పార్టీతో ఉందామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున నాయకులు వచ్చారు. ఈ నాయకులు మా దాంట్లో జాయిన్ అవ్వడం నిదర్శనం. రాబోయే ఎలక్షన్ చాలా బాగుండబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎక్కడే కాంటాక్ట్ చేసిన, ఎందుకంటే గత 1 month నుండి చూస్తున్నాం, 4 రోజుల నుండి ఇంతమంది జాయినింగ్స్ అవుతుంటే, జాయినింగ్స్ అవ్వడం అంటే ఊరికి మనం పోయి అదే స్వచ్ఛందంగా వచ్చడం చాలా చాలా సంతోషం. ఇక రాబోయే ఎలక్షన్ కి 13 రోజులు ఉంది. వీళ్ళందరూ రావడము, ప్రతి గడపకి వెళ్తాం, గడపకి వెళ్ళి మేము చేసిన గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తున్నాం అని చెప్తాం, రుణమాఫీ గురించి మాట్లాడతాం, గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడతాం, 200 యూనిట్ల కరెంట్ గురించి మాట్లాడతాం. వాళ్ళు చెప్పడం ప్రతి ఇంటికి 3 సార్లు పోతున్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తారని బలంగా నమ్ముతూ రాబోయే రోజుల్లో అందరు హస్తం గుర్తు ఓటేస్తారని నమ్ముతూ 13 తారీఖున అందరూ బయటికి రావాలి, పెద్ద ఎత్తున బయటికి రావాలి, వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ రంజిత్ రెడ్డికి హస్తం గుర్తు మీద ఓటు వేయాలని మీ ద్వారా అందరి ద్వారా మనవి చేస్తున్నాం. జై కాంగ్రెస్. మీరు ఇంతవరకు భరతాన్ని చెప్పినట్టు రాబోయే మే 13న అందరూ పెద్ద ఎత్తున బయటికి రావాలి, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి ఓటేసి బ్యాలెట్ బాక్సులు బద్దలు కొట్టిస్తారా లేదా? కొట్టిస్తారా? కొట్టిస్తారా? ఇదాల్పోయి మారితే వెరీ గుడ్. ఇప్పుడు నా ఎంపీ ఎలక్షన్ పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు, ఇంత పెద్ద బలగం ఉంది, ఇంత పెద్ద దళం ఉండి అక్క మీరందరూ చాలా చాలా కష్టపడుతున్నారు. మీ అందరికీ స్పెషల్ గా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జాయిన్ కాబోయే ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. మనం చెయ్యి కలుపుదాం. ఇంతమంది పెద్దలందరూ పార్టీలో జాయిన్ అవుతుందంటే అది రేవంత్ రెడ్డి అన్న బలం. రేవంత్ రెడ్డి అన్న ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండో అమలు చేస్తున్న ప్రతి గ్యారెంటీ అమలు చేస్తున్నాడు. మనకు ఇంత పెద్ద ఎత్తున అక్కా చెల్లెలు వచ్చారు. మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నది అక్కా చెల్లెలు మొత్తం కలిపితే 2 కోట్లు తల్లి. మీరు గత 5 నెలల్లో 35 కోట్ల మహిళలు అటు ఇటు బస్సులో తిరిగి తల్లి గారింటికి పోయినరా, బిడ్డ దగ్గరికి పోయినరా, గుడికి పోయినరా, వెమ్లవాడకి పోయినరా, యాదగిరి గుట్టకి పోయినరా, లేకపోతే చావు కార్యక్రమానికి పోయినరా, ఎక్కడికి పోయినా ఉచిత బస్సులో పోయినరు, ఎక్కడనంటే అక్కడ ఎక్కిండ్రు, ఎక్కడంటే అక్కడ దిగిండ్రు. సంతోషంగా ఉన్నారా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి అన్న మీటింగ్ అడిగితే అక్కలందరూ జోరుగా సంతోషంగా ఉన్నామన్నారు. కానీ అది అయిపోయిందన్నా, మరి గ్యాస్ సిలిండర్ సంగతి ఏంటి అని అడుగుతారు. గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరికి ఈ నెల వచ్చే నెల 500 రూపాయలకే వస్తుంది. ఎవరైనా అకౌంట్ లో జమ కాకపోతే ఇచ్చే బాధ్యత భీమభరత్ అన్నది. మీరు ఎవరైనా భీమభరత్ ఇంటికి పోండి, జనధన ఇంటికి పోండి, ఉదయసుమాన్ ఇంటికి పోండి, లేదా ఇక్కడ ఉన్న వెంకటపల్లి నాయకులు ఎవరింటికైనా పోండి. ఎవరు ఇవ్వకుండా నాకు ఫోన్ చేయండి, నేను తెచ్చిస్తా. 200 యూనిట్ కరెంట్ బిల్లు ఎవరైనా కడితే, ఎవరైనా కరెంట్ బిల్ కడితే ఆ బిల్లు తీసుకురండి, డబ్బులు మేము ఇస్తాం. అది మా గ్యారంటీ. మాకు చెప్పింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి ఏదైనా మాట చెప్పిన తర్వాత అమలు చేయకపోతే మీరు మమ్మల్ని నిలదీయండి, మేము ముఖ్యమంత్రి అంటే అలా చిక్కుగా ఏమేమి చేయాలి. కానీ ఎవరైనా ముఖ్యమంత్రి చెప్తాడా ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తా అని చెప్పి దేవుని మీద ప్రమాణం చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హామీని అమలు చేయకపోతే రేపు పొద్దున్నే మళ్ళీ బయట తిరుగుతాడు కదా, తిరిగినప్పుడు మీరు అడగరా, ఆపరా, ఏం సంగతి అన్నా? స్పెషల్ వెల్డర్ అక్క నర్సింహులు, నాని శ్రీనివాస్, రామరెడ్డి, అక్క మైపాల్,
కుమార్ మహిపాల్ చంటి నక్క చంటి కుమార్ పూర్ణ మైసయ్య ఐసయ్య పూర్ణ కుమార్ పూర్ణ సాయంత్రం మనోల విక్రమ్ విక్రమ్ పెద్దలు గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, మన చేవెళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు సోదరులు భీమ్ భరత్ గారు, మన గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారు, మన చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వచ్చిన పెద్దలు స్థానికులు సత్యనారాయణ రెడ్డి గారు, ఉదయ్ సింగ్ గారు, మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ అప్ప గారికి, ప్రకాష్ గారికి, Jai Congress! Jai Congress!